నుంచి ఈవినింగ్ 5 వరకు లైవ్ అప్డేట్. ఒక ముక్క మిస్ కాకుండా, సోది లేకుండా అక్కడ జరిగింది పిన్ టు పిన్ చెప్తాను, వినండి బాగా. 1 నుంచి బాగున్నారు, తినడానికి అన్ని ప్రిపరేషన్స్ అవుతున్నాయి. తినడానికి అన్ని ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉన్నారు. వంట చేస్తున్నారు, క్లీనింగ్ ఎవరి పనులు వాళ్ళు ముచ్చట్లు పెట్టుకున్నారు. హ్యాపీగా సోఫాలో కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటారు. అక్కడ ఉండేది అదే కాబట్టి ఆ టైము. ఇక్కడ ఏంద్రా అంటే ఒక 4 గుడ్లు. ఈ గుడ్లు పంచాయతీ బాగా గుర్తుపెట్టుకోండి. 4 గుడ్లు విషయాలు. ఇక్కడ దొంగ ఎవరు అనేది, ఎవరిది తప్పు ఎవరిది రాంగ్ అనేది తర్వాత సంగతి. 4 గుడ్ల పంచాయతీ ఇది. దాదాపు 4 గంటల సేపు గుడ్డు కోసం గొడవ పడ్డారంటే నమ్ముతారా? నమ్మే సఖ్యంగా ఉందంటే నిజంగా. ఎపిసోడ్ చూసేవాడికన్నా లైవ్ చూసే వాళ్ళకి బాగా తెలుస్తుంది ఏది కరెక్ట్, ఎవరిది రాంగ్, ఎవరిది రైట్ అనేది. ఇక్కడ బేసిక్గా నాకేంటంటే 4 గుడ్లు ఉడకబెట్టారు. హాట్ వాటర్ నుంచి కూల్ వాటర్లో వేసారు. తన జగ వెళ్ళి ఏదో పని ఉందని వెళ్ళారు. అంతలోకి సంజన గారు వచ్చారు. వచ్చి తను గుడ్డు తీసుకున్నారు. గుడ్డు తీసుకున్న సంగతి తనుజ గారికి తెలుసు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సరే వెళ్ళిపోయింది. తర్వాత భరణి గారికి కూడా తెలుసు. ఓకే అయిపోయింది. ఆలోపు మన ఓవర్ యాక్షన్ ప్రియా గారు వచ్చారు. ఎన్ని గుడ్స్ ఉన్నాయి అంటే 3 ఉన్నాయి. అదేంటి పవన్ అంటారు. 4 గుడ్స్ కదా ఉండాల్సింది, 3 ఎలా ఉన్నాయి అంటే మీరు తీసారా అంటే భార్గవ గారు అంటే భరణి గారిని అడుగుతారు. సారీ, భరణి భార్గవ ఏదో కన్ఫ్యూజ్ అయిపోతుంది. భరణి గారిని అడిగారు. అయితే నాకు తెలీదు, ప్రతి ఒక్కరిని అడగండి ఎవరు తీసుకున్నారు ఏమో అని. సరే ఓకే ఫస్ట్ ఇది జరిగిందనమాట. అయితే ఓకే అని సో అందరినీ అడుక్కుంటూ వచ్చారు. సృష్టి దగ్గరికి వచ్చి మీరు గుడ్డు తీశారంటే అవి ఏడ్చుకుని ఎమోషనల్ అయింది. ఓకే దట్స్ ఓకే, అది అయిపోయింది. భరణి గారు వచ్చారు. బయట ఇంకొక లొల్లి జరుగుతుంది. రామురాతుని మర్యాద మనిషి అడిగారు, గుడ్డు తీసారంటే గుడ్డు మేమేందుకు తీస్తామని అన్నాడు. తన పని బట్టలు ఉతుక్కుంటుండే ఆయన. అంత ఎండలో కూర్చొని బట్టలు ఉతుక్కుంటుండే ఆయన పిలిచి గుడ్డు నువ్వు తీసావంటే మేమెందుకు తీస్తామండి గుడ్డు అని అన్నారు. అయితే మర్యాద మనిషి వెళ్తూ ఇంట్లో ఎవరిని రానిడానికి లేదు, నో ఎంట్రీ, గుడ్డు తీసేసుకున్నారు, ఇలాంటివి కూడా ఉంటాయా అనుకుంటే వెళ్ళిపోయాడు. అదేంటి ఇంట్లో ఎవరిని రానియమంటారా, వాటర్ బాటిల్ కోసం, హ్యాండ్ వాష్ కోసం వాడే దీనికో వస్తాం కదా అని అంటే, అదేంటి మరి వచ్చినప్పుడు తీసుకునేదని మా పర్మిషన్ మేము కావాలన్నప్పుడు మేము ఏదైనా ఇస్తున్నాం కదా, మరి మీరు అలానే ఉండాలి కదా అని అంటాడు. ఓకే సర్లే అంటే మీరు తీసారా, మీకు తెలుసా అంటే లేదు నాకు తెలియదు అంటారు. అంతలోకి మర్యాద మనిషి గారు బాత్రూమ్ సైడ్ వెళ్తాడు, వాష్ ఏరియా సైడ్ వెళ్తారనమాట. అప్పుడు ఈ ఎవరైతే ఉందో అందాల భామ హీరోయిన్, మినిమం బేసిక్ కామన్ సెన్స్ లేదండి ఆమెకి, కూర్చుంది సోఫాలో, అంతా అబ్జర్వ్ చేస్తుంది, అంతా నవ్వుతుంది, చేసిందంతా ఈమె. కానీ ఆ రామురాతుడు బలైపోయింది అనమాట. ఇక్కడ అయిపోయింది, మర్యాద మనిషి లొల్లయింది. ఈయన పోయి అర్చన గారిని అడిగారు. రాము గారు మీరు తీసారా అని అడిగారు. బాబు అమాయకత్వంతో అసలే భయస్తాడు. మీరు తీసారా అంటే అవును నవ్వుకుంది, అవును అని అంది. ఈయనేమో మైక్ తీసుకొని వెళ్ళి సంజన గారు తీసుకున్నారంటే అదేంటి నేను 3 times అడిగినప్పుడు నువ్వు చెప్పలేదులే కానీ ఇప్పుడు చెప్పడం ఏంటి అని మర్యాద. అసలు లాజిక్ లేదు క్వశ్చన్. పాపం దానికి ఏది క్లారిటీ లేదంట. ఒకేలా మీరు ఇంప్రెస్ చేస్తుంటే మీరు ఇస్తున్నారు కదా అని అనుకున్నాను నేను అని అంటూనే ఉన్నా. అయ్యో తన మాట పట్టించుకోరే. సరే అయిపోయింది. అది టీ అబ్బా టీని. సో ఈయన ఏమైంది అని తనుజ గారు రాముని గారు అడిగితే టీ తాగాలనిపిస్తుంది నాకు అని అన్నాడంట. చెప్పుకోలేక టీ తాగాలనిపిస్తుంది అన్నాడంట. ఏమైంది పాపం తను టీ తాగాలనిపిస్తుంది, హెడ్ఏక్ గా ఉందంట అని అంటే శ్రీజ గారికి చెప్తే అవును పాపం కాసేపు నేను ఎండలో నించుంటేనే తలంతా ఒకలాగా అయిపోయింది, నాకే తలనొప్పి వచ్చేసింది, అంతసేపు నుంచి ఉతుకుతా ఉన్నాడు కదా అని వాళ్ళిద్దరు కన్వర్జేషన్ అయింది. సరే అని అందరి పర్మిషన్ తీసుకున్నాం కదా, ఓనర్స్ అందరి పర్మిషన్ తీసుకోవాలి బేసిక్ గా. సరే అని వెళ్ళింది అనమాట పర్మిషన్ తీసుకుంటాను. ప్రియా గారు మర్యాద మనిషి గారు ఒకే చోటు కూర్చున్నారు, ఒకే సోఫాలో కూర్చున్నారు. ఇద్దరు ఒక చోటు ఉన్నారు కదా, ఇద్దరిని అడిగింది అనమాట. అయితే మర్యాద మనిషి గారి ఇప్పుడు ఎందుకు, ఈవినింగ్ చేసుకోవచ్చు కదా, బట్టలు ఎవడైనా సరే పొద్దున ఉతుక్కుంటాడు లేక మధ్యాహ్నం పూట ఉతుక్కుంటాడు. ఎటుగా అంటే ఆయనకి ఈవినింగ్ ఎలా ఉతుక్కుంటారు? అదైనా వాషింగ్ మిషన్, ఇంకో ఆటలు ఉంటాయి, ఏమైనా యాక్టివిటీస్ ఉంటాయి, అవన్నీ మానేసి మీ బట్టలు ఉతుక్కుంటానికి ఏమి రాలేదు కదా, ఎప్పుడు చేయాల్సి పోతే అప్పుడు కరెక్ట్ గానే చేస్తున్నాడు కదా. సరే ఓకే అని ఎప్పుడుకో ఓకే అన్నాడు. ప్రియా గారితో ఏమైనా తలనొప్పి వస్తుంది కాసేపు నేనే ఉండలేకపోయాను కదా, శ్రీజ గారు ఏదో అన్నారు, కన్విన్స్ చేస్తే అందరిని అడిగారు పర్మిషన్, చాయ్ అనేది ఇచ్చేసారు. అయిపోయింది కదా. అంతా అయిపోయిన తర్వాత ఈ గుడ్డు గురించి వచ్చేసింది. ప్రియా గారు ఊపుకుంటూ వచ్చి ఎన్ని ఎగ్స్ ఉన్నాయి, స్టార్టింగ్ చెప్పాను కదా ఎన్ని ఎగ్స్ ఉన్నాయి అంటే 3 ఉన్నాయి అంటే అదేంటి 4 ఎగ్స్ ఉండాలని పవన్ గారు. అవును 4 ఉడకబెట్టాను. ఇక్కడ భరణి గారు 4 ఉడకబెట్టాను నేను, లేదు 3 ఉన్నాయి దాంట్లో, నేను 4 వేసాను కదా. మీకు తెలుసు దొంగ ఎవరు అనేది, అయినా సరే వీళ్ళు కవరింగ్ చేశారు.
ఆమె సెంటిమెంట్ డైలాగ్ వేసిందంటే సంజన గారు నాకు ప్రోటీన్ కావాలి వీక్ గా అనిపిస్తుంది అంటే డెలివరీ అయినా ఎవరికైనా సరే ఇద్దరు బిడ్డలు తల్లి అమ్మ ఇక డెలివరీ అయిన వాళ్ళు సరే కంపల్సరీ ప్రోటీన్ 1 year దాకా 1.5 year దాకా కూడా మన బాడీలో చాలా చేంజెస్ అనేది చాలా ఉంటాయి. ఒక మాట చెప్పాలి, చిన్న లాజిక్ క్వశ్చన్, చాలా ఉంటాయి. మనం హెల్తీగా తినే బట్టే మన బాడీ అనేది సహకరిస్తుంది. ఇక్కడ డెలివరీ అయిన అమ్మాయి సరే ఓకే, అక్కడ ఎందుకు వెళ్ళిందంటే తను ఏదో నిరూపించుకోవాలని వెళ్ళింది అనుకోండి. కానీ ఇక్కడ మ్యాటర్ ఏందిరా అంటే సరే ఈ పాయింట్ అనేది భరణి గారితో తనుజ గారు అంటారు ప్రోటీన్ కావాలన్నది యాపిల్ అట్టిపండుతో ఏమిటి ఎగ్ ఉంటే బెటర్ కదా, తనకు కూడా ప్రోటీన్ అని, చిన్న బేబీ 5 months బేబీ కదా అంటే భరణి గారికి ఎక్కడో హార్ట్కి టచ్ అయింది. బేసిక్గా టచ్ అయ్యేసరికల్లా ఇలా ఓకే అని సర్లే చెప్పేద్దామమ్మా అన్న, వద్దండి నేను దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి తలుచుకోలేదని తనుజ గారు అన్నారు. అయిపోయింది. ప్రియా గారు మళ్ళీ వచ్చి అడిగారు కుక్ వాళ్ళని, లేదని మాకు తెలిసి మీరు తీయలేదు అంటే భరణి గారు అంటారు మీరు అడగండి ఒక్కొక్కరిని వెళ్ళి అంటే అడగొచ్చు అంటే అడగండి దాంట్లో ఏముందని భరణి గారు సరే ఓకే అలా అయినా బయట చెప్తుంది కదా అన్నట్టు చెప్పుకుంటూ అందరిని చెప్పుకుంటూ వచ్చి శ్రేష్ఠ గారిని అడిగారు. అవి ఏడ్ చేసింది రాము గారిని మర్యాద మనిషి గారు అక్కడ లొల్లైంది. ఓకే మర్యాద మనిషి తర్వాత బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి రాము గారు సంజయ్ గారు తీసుకున్నారంట ఎగ్గు అన్నాడు. ఓకే ఇక్కడ అంతా అయిపోయింది కదా, ఇదంతా విన్నారు మీరు. ఇక్కడ ఏమైందంటే మర్యాద మనిషి భరణి గారు దీనికన్నా ముందు మర్యాద మనిషి రాము రాత్రి మధ్య అంటే నీకు ఛాయ్ కూడా ఇచ్చారు కదా అని అంటే ఛాయ్ మీరే అందరు కలిసి ఇచ్చారు కదా అని అక్కడ పవన్ కళ్యాణ్ అందరూ ఉన్నారులేండి. అంత జరిగింది కాన్వర్జేషన్. ఆ తర్వాత శ్రీజ వచ్చింది, అదేంటి మిమ్మల్ని అందరిని అడిగే ఇచ్చాను కదా అన్నది. ఓకే అంతలోకి భరణి గారు వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తున్నారు, మిమ్మల్ని అడిగే అబ్బాయికి ఛాయ్ వచ్చి అందరూ ఎందుకు అబ్బాయి మీద పడిపోతున్నారు అలాగా, తనకు తెలిసి ఛాయ్ గురించి అయితే ఆ మ్యాటర్ లేదు వదిలేయండి అని శ్రీజ అంది. భరణి గారు అన్నారు ఓకే మరి మంచి మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారు అది వాగేసిండగా, ఆయన వాగడం కామను మరి వాగేసిండు. ఓకే భరణి గారు అయిపోయింది, తన పని తను చూసుకున్నారు. ఎగ్ ఎవరు తీసుకున్నారు అక్కడ అది క్వశ్చన్. తర్వాత అటు వచ్చింది భరణి గారు బయటకు వచ్చారు. సంజన గారిని మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు మేడం, అసలు మొత్తానికి కారణం మీరే అది ఇది అన్నారు. ఓకే అన్నారు. అందులోకి ఆమె సాఫ్ట్ గా అంటే మాస్క్ మ్యాన్ ది కదా ఎగ్గు మాస్క్ మ్యాన్ చెప్పారంటే మాస్క్ మ్యాన్ చాలా బటర్ క్రీమ్ రాస్తుంది అనమాట సంజన గారిని. ఏమో స్మూత్ గా చెప్తే అన్ని చెప్పేస్తుంది కదా అనేది బేసిక్ లాజిక్ నిజంగా మర్యాద మాస్క్ మ్యాన్కి ఉండే అనమాట. అదేంటి అని బయటకు వచ్చి భరణి గారు మాస్క్ మ్యాన్ మీద గొడవ పడ్డాడు. మీద పోతున్నారు, మీద వస్తున్నారు. అయిపోయింది ఏ గీబు అని అరుచుకున్నారు అనమాట వీళ్ళు. చేసుకున్నారు అయిపోయింది. దాని తర్వాత జరిగిన స్టోరీ హైలైట్ అబ్బా, అసలు విచిత్రం, అసలు నవ్వుతుంది అసలు ఆమెను ఎందుకు తీసుకొచ్చిర్రా అనిపించింది. స్టేజ్ మీద నీ మంచిదాన్ని నేనేంటో నిరూపించుకోవాలంది. ఓకే అనుకున్నావు కానీ వరస్ట్ బిహేవియర్ అనిపించి కానీ ఏదో ఇక్కడ ఏంటంటే అందరూ ఈమె కావాలనే చేస్తుంది, ఈమె కావాలని ఫుటేజ్ కోసమే ఇలాంటి చేస్తుంది, ఈమె మైండ్ సెట్ కాదు, ఈమె వల్ల అన్ని హౌస్ ఎన్వైరన్మెంట్ దెబ్బతింటుంది, హౌస్ అనేది డిస్టర్బ్ అవుతుంది అని అంటున్నారు. బేసిక్ గా ఎగ్ అంటే ఓకే నెక్స్ట్ టైం రిపీట్ చేయకు, ఓకే తన హెల్త్ పరంగా ఓకే మీకు అంత కన్సర్న్ ఉంటే అంత సింపతి అంటారు, అది లేదు. సరే ఏమైనా సరే అయిపోయింది. దొంగ దొరికింది. ప్రియా గారు వెళ్ళారు, స్మూత్ గా మాట్లాడారు. నాకు చెప్పొచ్చు కదండి, నేను అందరికి ఇస్తున్నాను కదా, యాపిల్ ఇస్తున్నారు, బనానా ఇస్తున్నారు, అడిగితే చాయ్ ఇచ్చాను, కాఫీ ఇస్తున్నాము, పాలు కూడా ఇచ్చాము కదా, మేము మమ్మల్ని అడగాలి కదా, ఏదైనా సరే మమ్మల్ని అడగకుండా ఎలా అది మా ప్రాపర్టీ కదా, ఏమైనా ఉంటే మేము ఇదైతాం కదా, మీరు అలా అయితే ఎలా అండి అని అన్నారు. ఓకే ఒక్క ఎగ్గే కదండి దాంట్లో ఏముంది అని అన్నది. వచ్చారు ఇచ్చారు మాట్లాడారు. మళ్ళీ ఇక ఏమనుకున్నారో భరణి గారేమో తర్వాత ఆమె నేను సారీ చెప్తాను అందరికని సంజన గారు లోపలికి వచ్చారు. అక్కడ రివీల్ చేసిరు, అసలు మొత్తం బ్లాస్ట్ చేసేసారు. అక్కడ అందరికి తెలిసిపోయింది, చెప్పేశాను నేను, కెమెరాస్ ఉన్నాయి, మీరు కూడా చెప్పేయండి ఎందుకు ఇదంతా, నేను చెప్పేశాను మీరు కూడా ఓపెన్ అయిపోండి అని అన్నారు. నీ కోసం వాళ్ళంతా సాక్రిఫైస్ చేసి సర్లే పోన్లే తిన్నదిలే బిడ్డ అని వదిలేసి వాళ్ళు అనుకుంటే అబ్బా వాళ్ళని భలే ఇరికిచ్చేసింది. రామరాత్రి చూశాడని తినేటప్పుడు, తనుజాకు తెలుసు తీసుకెళ్లేటప్పుడు, భరణి గారు కూడా తెలుసు. అసలు ఎలా చెప్పిందంటే షాక్ అయ్యారు. టెనెంట్స్ అయినా ఓనర్స్ అయినా ఏంట్రా ఇప్పుడుదా మేము అడిగితే వీళ్ళు తెలీదు, మాకు తెలీదు, మేము చేయలేదు, మేము చూడలేదు అని అన్నారు. తర్వాత తనుజాగా ఏమనంటే
ఏదో అయితే తిన్నారండి, టిష్యూలో తీసుకొచ్చి అటు ఇటు తిరుగుతుంటే ఎక్కడ వేయాలంటే దాంట్లో వేసేయండి అని అన్నాను అని. బన్నీ గారు లేదు, నేను అక్కడ ఫుడ్ తింటుంటే అన్నం తింటుంటే అమ్మ చూపించింది ఇటువైపు నుంచి, నా గ్లాస్ నుంచి సరిగ్గా కాన్ రాలేదండి అని అన్నాడు. ఓకే సరే అని వీళ్ళేమో అదేదో మీరు చెప్పాలి కదా, ఏదో తీసుకెళ్ళింది ఏదో అయితే చూపించిందని ఒక మాట అయినా మీరు చెప్పాలి కదా అన్నారు ఓనర్స్. ఓకే అయిపోయింది. రీతు చౌదరి ఇన్వాల్వ్ అయ్యారు దీంట్లో. ఆలు లేదు సూలు లేదు, అల్లుడు పేరు సోమలింగం సమ్ ఏదో డైలాగ్ అనుకోండిగా. ఈమెకి బేసిక్ గా అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. సరే ఏదో ఇన్వాల్వ్ అయ్యిర్రు, తన జాగ్రత్త మాట్లాడిన భరణి గారు వీళ్ళేదో మంచోళ్ళు అనుకుంటా వీళ్ళు ఇలా మాట్లాడి తర్వాత అన్ని తెలిసిన తర్వాత ఆయన కూర్చున్న చోటు నుంచి ఇటు నుంచి అటు చూపించింది. కనపడుతుంది గ్లాస్ అనంగా కొంచెం కొన్ని గ్లాసెస్ కనపడవంది, మిగతా కనబడతాయి. ఇక్కడ ఆమె చూసి లేదు కనబడుతుంది కదా, కొంచెమైనా కనబడుతుంది కదా, వైట్ గా అదైనా కనబడుతుంది కదా అని రీతు గారు మస్తు ఇన్వాల్వ్ అయ్యారు, మస్తు గారిచిరు, మస్తు చేసిర్రు అనమాట అక్కడ. తర్వాత భరణి గారు వంట చేస్తూ వెళ్తూ మాస్క్ మ్యాన్ చాలా సార్లు బతిమాలు, ఎందుకంటే తప్పు తన సైడ్ ఉన్నప్పుడు సారీ అండి ఏదో హీట్ అప్ మూమెంట్ లో అలా అయిపోయింది, సారీ అండి సారీ అండి సారీ అండి సారీ అలా మీరు ఏం అనుకోకండి అంటే, సారీ ఎందుకు లేండి మాస్క్ మ్యాన్ తెలిసింది కదా, ఇప్పుడు ఒకరు మాట్లాడు తర్వాత ఇంకొకరు మాట్లాడతాడు మాస్క్ మ్యాన్, ఆ విషయం మనకి అందరికీ తెలిసిన విషయం అనమాట. సో అది అక్కడ జరిగిన ముచ్చట. దాని తర్వాత జరిగింది ఏంటంటే భరణి గారు వచ్చారు, వాళ్ళందరూ లివింగ్ ఏరియా పక్కన ఒక చిన్న స్పేస్ ఉంది, దాని పేరు నాకు గుర్తులే, అక్కడ కూర్చున్నారు అందరూ. ఈయన ఫస్ట్ అంతే ఈయన పిలిచేసాక అందరూ వచ్చారు. అక్కడ చెప్పిండు లేదండి నాకు తనుజ చెప్పింది, నేను చూశాను తనుజ చెప్పింది, నాకు మొహం చల్లట్లేదు, నాకే ఎలాగో అనిపిస్తుంది, నేను దానికి కనెక్ట్ అయ్యాను, అందుకనే నేను మాట్లాడలేకపోయాను, ఏం మాట్లాడా నాకు అర్థం కాలేదు, స్ట్రైక్ అయిపోయాను. తనుజ గారు చెప్పేద్దామా అంటే ఎందుకండి నేనైతే ఇన్వాల్వ్ అవ్వదలుచుకోలేదు అని చెప్పేసింది, అంతేనండి నాకైతే వేరే ఏం లేదు అని. సరే తన మైండ్లో ఏదో అనిపించింది అది చెప్పేశాడు. అందులో తనుజ వచ్చింది, మీకు కూడా తెలుసు కదా అండి అన్నది. నువ్వే చెప్పావు కదమ్మా, చెప్పేద్దామంటే వద్దన్నావు కదమ్మా అని అన్నాడు. ఓకే ఈ గుడ్డుగల మీకే చిరాకు వచ్చేస్తుంది, కానీ నేను చూసిందని అమ్మ 4 గంటలు ఒకటే పంచాయతీరా నాయన, గుడ్డు గుడ్డు గుడ్డు. సరే వదిలేసి గుడ్డు గోల వేరే పంచాయతీ పెట్టుకోవచ్చు కదా, గుడ్డు సంజన గారు ఇదంతా ఒక ఎత్తు అయితే సరే ఓకే దొంగ దొరికాడు, దొంగ అసలు కారణాలు ఏంటి అని ఇంకొంచెం డిస్టర్బెన్స్ గుడ్డు గురించి కొంచెం బేసిక్ గా తెలుస్తున్నాయి. మర్యాద మనిషి గురించి మాట్లాడేద్దాం మనం ఇప్పుడు కొంచెం. ఓకే మర్యాద మనిషి గురించి మాట్లాడేద్దాం. ఈయన అందరూ వాళ్ళ ఓనర్స్ అందరూ ఒకరిని 5 వచ్చేసి టార్గెట్ చేసిరంట, ఫైట్ చేయడానికి వచ్చిర్రు. ఒక్కరిని చేసి మీరు 5 వచ్చి నా మీద పడిపోతారా, మీరు చేసే తప్పు మీలాగా నేను ఫేక్ ఉండలేను అన్నాడు. అరే మనుషులు అన్నాక సరే ఫస్ట్ వీక్ కూడా అవ్వలేదు, ఫస్ట్ వీక్ కదా, వీక్లోనే నువ్వు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా, ప్రియా కదా వచ్చా మీ టోన్ మంచిగా లేదంటే మీరు అది ఎదుగురు కలిసి నా మీద పడిపోవచ్చు, నేనేం మాట్లాడలేదా, లేదు టైం వస్తుంది అప్పుడు మాట్లాడతా అన్నాడు, ఏదో అన్నడిగా తను తన భాషలో తను అనేసిండు. అయిపోయి రీతు గారు ఏమంటారు, అసలు మరి ఇంతనా, సరే నీకేమైనా అనిపిస్తే మన ఇద్దరం డిస్కషన్ చేసుకుంటున్నాం, మనిద్దరం డిస్కషన్ చేసుకుంటున్నాం, ఏమైనా ఉంటే మనం మాట్లాడుకోవాలి, కానీ ఇదేంటి అసలు అంటే సంజయ్ గారు నా టాపిక్ మాట్లాడకూడదు నా గురించి అంటే, నీ గురించి ఏమైనా మాట్లాడదు, నీ పేరు పెట్టి మాట్లాడతాను కదా అన్నారు. ఓకే బాగుంది. అక్కడ ఇంకోటి ఇమానుయల్ గారు, సుమన్ శెట్టి గారు అసలు సూపర్ అనిపించారు నాకు. సుమన్ శెట్టి గారు అక్కడ అది నాదే ఇది నాదే అన్నట్టు 2 తనే కవర్ చేసేస్తున్నారు అనమాట. లేదు వాయిస్ చాలా బేస్ ఎక్కువ ఉంది, మినిమం ఉంటది అనమాట సుమన్ గారిది. అసలు ఏం గొంతురా, ఏం కరెక్ట్ పాయింట్స్ మాట్లాడుతున్నారు. సంజన గారు పోయి సంజన గారి మీతో ఏం లొల్లో కానీ నాకు అసలు మీతో అర్థం కాలే. మీరు చెప్పారా మేడం, మీరు చెప్పారంటే మీరు చూసారంటే మీరు చెప్పారమ్మా, నేను ఎందుకు చెప్తాను, మీరు చెప్పారా అని అడుగుతాడు. తనుజాన ఎందుకు అడుగుతున్న పాయింట్స్, ఇంతమంది ఉన్నాం కదా అందరి పేర్లు పెట్టి చెప్పొచ్చు కదా అంటే, మేడం నేను అందరి పేర్లు చెప్పాను కదా అని ఆయన అంటాడు. అడగా కదా అమ్మాయిని ఒక్కనే తనుజ నువ్వు చెప్పావా అని అంటావేంటని, వాహ్ భలే మాట్లాడిండు అబ్బా. అసలు సంజన గారితో నేను మాట్లాడిండు. ఓకే పర్లేదు, ఆ బిడ్డకు కూడా కొంచెం గొంతు ఎక్కువ ఉంది, తను కూడా పాయింట్ వచ్చినప్పుడు కరెక్ట్ గా మాట్లాడతాడు. ఆటలు అంటే చూసే బాడీ లాంగ్వేజ్ ని ఫేస్ ని చూసి ఎవరిని మనం డిసైడ్ చేయకూడదు, ఏ పుట్టలో ఏ పాము ఉందో ఎవరికి తెలియదు కదా, అదనమాట. ఇంకొకటి నైట్ లైవ్ చూస్తే మీకు అర్థమే ఉండే, చూసిన వాళ్ళకి తెలుస్తుంది, లైవ్ చూడడం వాళ్ళ గురించి చెప్తున్నాను. వీళ్ళంతా ఫుడ్ తింటారు,
సుమన్ శెట్టి గారు, సంజన గారు, ఇమానియల్ గారు అంతా తినేటప్పుడు కొంచెం గ్రూప్ డిస్కషన్స్ ఒకటి అవుతుంది. మనం బేసిక్గా గేమ్ నిజంగా అర్థం కాలేదు. ఇమానియల్కి తర్వాత ఎప్పుడుగో బలిపోయింది. కానీ తెలివిగా ఇంతమంది కామెడియన్స్ ఇలా వచ్చినాయి. అందరికన్నా చాలా తెలివైన వాడు అనిపించింది నాకు, నిజంగా అనిపించింది. ఎందుకంటే గేమ్ పాయింట్ బాగా అర్థం చేసుకుంటాడు. ఆ మాత్రం టాలెంట్ అసలు ఓనర్స్ కూడా లేదనిపించింది. ఆయన సుమన్ శెట్టి గారిని అడుగుతాడు, నువ్వు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నావా అన్న అంటే నేను ఆలోచించి తీసుకున్నా, సరే ఓకే వదిలేసాడు అంతే. ఈయన ఏమంటాడంటే ఇమానియల్, వాళ్ళు అంటే అందరు కలిసి టీమ్గా లాగా కలిసి ఉండి మన 8 మందిని నామినేట్ చేశారు కదా, నలుగురిని అంటే అంది కదా, 8 మందిని నామినేట్ చేసేశారు. మనము నలుగురిని సేవ్ చేసి ఒకరిని నామినేషన్లో తీసుకొచ్చాం అని అన్నాడు. అది మంచిగా అనిపించే. తర్వాత ఈ మ్యాటర్ అనేది లీక్ అయింది. అక్కడ చెప్పింది ఎవరంటే ఎవరికి మేము చెప్పలేదు, 9 మేము చెప్పలేదు, ఏమన్నాడు నేనే మాట్లాడింది, నేనెందుకు పోయి చెప్తాను అని ఆయన. తర్వాత భర్ణి గారు నేను చెప్పలేదు, సుమన్ శెట్టి గారు నేను చెప్పలేదు, అయ్యా సంజన గారిని అడుగుతారు, మీరు చెప్పారంటే నేను చెప్పలేదు. ఇక్కడ బాగా క్యాచ్ చేసుకున్నారు వీళ్ళందరూ, భర్ణి గారు, అనిమానిల్ గారు, సుమన్ శెట్టి గారు, వీళ్ళంతా, రీతు గారు, రీతు తర్వాత జాయిన్ అయ్యారు. దాని తర్వాత ముందు అంటారు మాస్క్ మ్యాన్ ఎవరు ఎక్కడ తుత్తరతనం ఎక్కువ ఉందో, అంటే బేసిక్గా మన లాంగ్వేజ్ చెప్తున్నాను, తుత్తరతనం ఉందో వాళ్ళనే పాయింట్అప్ చేసి ఈజీగా స్మూత్గా లాగేసుకుంటున్నారు పాయింట్స్ అన్ని. అదే తుత్తరతనం సంజన గారిలో ఉంది అనేది మ్యాటర్. నిజంగా ఆయన కావాల్సింది తనకు అనుకూలంటూ మాట్లాడేసి తన ఐస్ చేసేసి అన్ని గ్యాదర్ చేసుకుంటున్నాడు. అక్కడ అది అలా లీక్ అయింది అని వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. అసలు అక్కడ ఎవరికి అర్థం కాలేని విషయం ఏంటంటే, అక్కడ రీతు గారు కూడా ఉన్నారు, ఆమె కూడా చెప్పొచ్చు ఈ డిస్కషన్లో. ఎందుకంటే హెవీ ఛాన్స్ ఆమె హెవీగా ఉండేది ఆమెకి. బట్ ఇక్కడ నాకు అర్థం కాని విషయం అంటే, ఇప్పుడు ప్రోమో ఒకళ్ళు వస్తే ఎపిసోడ్ చూస్తే ఇవాళ అర్థమవుతుంది అనమాట. గుడ్డు గోల ఎంతసేపు అండి, వామ గుడ్డు, నాకే గుడ్డు మీద ఇరెక్ట్ గుర్తుంది. ఇప్పటికీ నడుస్తుంది లైవ్, అదే కాన్వర్జేషన్ అవుతా ఉంది. తనుజ గారు, భర్ణి గారు ఆ కాన్వర్జేషన్ ఎక్కువ అవుతా ఉంది. నిన్న దానికన్నా ఈరోజు గుడ్డు గోల మస్తు. మొత్తం చెప్పిన మీకు నచ్చితే కంపల్సరీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. కానీ నాకు థ్యాంక్ యూ సో మచ్ అండి, ఎందుకంటే అంతకుముందు కన్నా ఇప్పుడు రీచ్ కూడా మంచిగా ఉందన్నమాట. బేసిక్గా చాలా మందికి నచ్చుతుంది. ఎంతో ఒక లక్షలు రాపోయినా ఒక 300-400 వ్యూస్ చాలా హ్యాపీనెస్, ఎక్కువ హ్యాపీనెస్. అరే ఇంతమందికి అయినా నచ్చుతుంది, చూస్తున్నారు కదా అనే ఎనర్జీ, బూస్ట్ ఆఫ్ ఎనర్జీ అనమాట. ఎందుకంటే అన్నీ చూసుకుంటా మనం, అంటే ఎవరి టాలెంట్ వాళ్ళకి అనుకోండి, మాట్లాడడం ఒక టాలెంట్ అనుకోండి, బట్ అన్ని చూసుకొని అన్ని చేసుకొని లైవ్ అంతా కూర్చొని అంతసేపు చూసుకొని హార్డ్ వర్క్ చేస్తేనే ఏదైనా అనిపించింది. సో నేను చేసిన దానికి ఎంతో కొంత ఫలితం ఉంటే చాలా అనిపించింది. ఇదన్నమాట ముచ్చట. లైవ్ చూస్తాను, మళ్ళీ అప్డేట్స్ ఇస్తాను. లైవ్ అప్డేట్స్ గ్యారంటీ, ఎపిసోడ్లు కన్నా నేను లైవ్ అప్డేట్స్ నాకు ఫాలో అయితే సరిపోతుంది. మీరు కరెక్ట్గా లైవ్ ఎపిసోడ్ చూడాల్సిన టైం అవసరం లేదు. నేను ఎపిసోడ్లు లాగా ఇవ్వట్లేదు, లైవ్ అప్డేట్స్ లాగా ఇచ్చేస్తాను. ఎందుకంటే లైవ్లో జరిగే అన్ని పిన్ టు పిన్ నాకు తెలుసు, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది. బేసిక్గా 100% తప్పు తనుజ గారిది ఉంది, భర్ణి గారిది ఉంది, సంజన గారిది హై లెవెల్ ఆమెది, అసలు చేసిందంతా ఆమె. బట్ ఆమె ఇవాళ గుడ్డు మింగి గుడ్లాగా ఉందనమాట. అరే నవ్వుతుంది, అసలు నాకు అర్థం కాలే. బేసిక్గా ఈ నవ్వడాలేంద్రా బాబు అనిపించింది నిజంగా. అబ్బా నాకు చిరాకు విషయం ఏంటంటే, నీకు తెలిసినా సరే నీ మీద వేసుకొని నువ్వు ఉండుంటే నీకు నామినేషన్ నుంచి సేవ్ అయిపోయావు ఆమె అయ్యేది. ఎందుకంటే ఇవి ఇంతమందిని సేవ్ చేసింది కదా అనే సింపతి అనేది ఉండేది. సో నేనే చేశాను, నేనే తీసుకున్నా, ఇక్కడ ఎవరికి తెలియదు, ఎవరికి ఏది తెలియదు, నేనే తీసేసుకున్నాను, ఎవరికి నేను చెప్పలేదు అని అంటే బాగుండేది. మీరు ఓపెన్ అయిపోయండి, అందరికి తెలిసిపోయింది, నేను చెప్పేశాను, కెమెరాస్ ఉన్నాయి, కెమెరాస్ చూస్తున్నారు. ఇంకా చిన్నపిల్లల కన్నా చిన్నపిల్లన్నాయి అబ్బా, తిన్నది ఎవరికి తెలియదు, తీసింది ఎవరికి తెలియదు అన్నట్టుంటారు వీళ్ళు. వాము ఈమె ఇరుక్కోవడం కాకుండా, అంటే మీరు చస్తే చచ్చారులేగా నేను మాత్రం సావకూడదు అన్నట్టు, నేను చస్తే మీరందరూ సావాలంటూ ఆమె ఎట్టా గుంటలో పోతుందంటే వీళ్ళని కూడా ఎంట తీసుకొని పోయిందనమాట. అది బాగా అనిపించలేదు నాకు, అందరినీ ఇరికిచ్చేసింది. బేసిక్గా ఈమె పుల్లలు పెట్టే వ్యవహారం
చాలా ఎక్కువ ఉంది టెనెంట్స్లో ఈమెకి. ఓనర్స్లో ప్రియా గారు హై లెవెల్ పర్ఫార్మెన్స్ అంటే అదే అనిపించింది. ఇదేమాట ముచ్చట. లాగ్ అయిపోతుందని అనుకోకండి, లైవ్ అప్డేట్ అంటే ఇలానే ఉంటుంది. ఎందుకంటే అంత ఓపిక మేము కూర్చొని మీకోసం చేస్తున్నాం కాబట్టి. ఆయన ఒక లైక్ చేయండి, ఆయన కొంచెం చాలా మందికి సజెషన్ లాగా అవుతుంది, అన్న ఛానల్ కొంచెం సజెస్ట్ అవుతుంది, కొంచెం రీచ్ వస్తుంది. అది బేసిక్గా చేసిన దానికి ఫలితం ఉండాలన్నట్టు ఈ గుడ్డుగోళ ఇలా గుడ్డుతో ముగిసింది. లైవ్ చూస్తాను, మళ్ళీ మంచి వీడియోతో వద్దామి. అండ్ బాయ్ బాయ్.